నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆయన చెప్పేశారు. ఎక్కడ చెప్పారు? ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఏం చెప్పారు? సీఎం అవ్వచ్చు, ఆర్గానిక్గా జరగాలి ప్రతిదీ కూడా, ఏదో ఆర్టిఫిషియల్గా అయితే జరిగిపోదు. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయనకు ఆ క్లారిటీ ఉందా లేదా తేల్చుకోవడానికి నేషనల్ మీడియా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సో అందులో ఒక ఇంగ్లీష్ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇవాళ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ప్రతిదీ ఆర్గానిక్గా జరగాలి, నటుడిని అవ్వాలని నేను అనుకోలేదు, అయ్యాను. అలాగే డిప్యూటీ సీఎం అవ్వాలని నేనేమి భావించలేదు, జరిగింది. రేపొద్దున సీఎం కూడా అవ్వచ్చు, కానీ ఆర్గానిక్గా జరిగితేనే దానికి ఒక విశిష్టత ఉంటుంది. సో ఆ ప్రాసెస్, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆర్గానిక్గా జరగాలి. బట్ వై నేషనల్ మీడియా ఈజ్ సో క్యూరియస్ అబౌట్ పవన్ కళ్యాణ్స్ యాక్షన్స్? సో దీనికి సమాధానం ఏమొస్తుందంటే, జాతీయ మీడియా అంతా ఢిల్లీ నుంచి కెమెరాలు పెట్టి ఆయన వైపు ఫోకస్ పెట్టింది. ఆయన వేసే ప్రతి అడుగు, ఆయన తీసుకునే ప్రతి యాక్షన్, అలాగే ఆయన చర్చిస్తున్న ప్రతి విధానం, ఫైనల్గా వస్తున్న అవుట్పుట్, ఇవన్నీ నేషనల్ మీడియా రికార్డ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఏమైనా జడ్జిలా కాకపోవచ్చు, బట్ నేషనల్ మీడియా ఫోకస్ ఆయన మీద పెట్టింది అంటే ఆయనలో ఒక జాతీయ నాయకుడిని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం మొదలైంది అనేది మనందరం సంతోషించాల్సిన విషయం. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకులంటే మనం చూసుకుంటే, స్వాతంత్రానంతరం చూసుకుంటే, స్వాతంత్రానంతరం కూడా మనం పోస్ట్ 80sలో చూసుకుంటే మనకు కనిపించేది పివి నరసింహారావు గారు కనిపిస్తారు, నీలం సంజీవ్ రెడ్డి గారు కనిపిస్తారు, ఎన్టీఆర్ కనిపిస్తారు. అండ్ జాతీయ స్థాయిలో ఫలానా ఒక కూటమికి, ఏదో ప్రతిపక్ష కూటమికో లేకపోతే ఇంకో అలయన్స్కో చైర్మన్గా చంద్రబాబు గారు కూడా కనిపించారు. వెంకయ్యనాయుడు గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. ఈ కోవలో రేపొద్దున పవన్ కళ్యాణ్ చేరబోతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఇది నిశ్చితం, ఖచ్చితంగా జరిగేది అనే ఒక ఇంప్రెషన్ అయితే జాతీయ మీడియా దేశ ప్రజలకి ఆ మెసేజ్ని డిసిమినేట్ చేస్తూ వస్తుంది. ఒకసారి మనం ఉత్తరాది రాజకీయాల్లోకి వెళ్దాం. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో ఎదగాలనుకున్న ప్రాంతీయ పార్టీల నాయకులు. ఇవాళ ములాయం వారసుడు అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, ఆయన జాతీయ స్థాయిలో ఎదగాలనుకున్నారు, కానీ అదొక ప్రాంతీయ పార్టీయే. ఇంకా ప్రాంతీయ భావజాలం మధ్యలోనే ఆ ఎస్పీ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ ప్రాభవం లేక అలా బూజుపట్టి పక్కన ఉండిపోయింది, కానీ బహుజన్ సమాజ్ పార్టీ కూడా అధినేత్రి మాయావతి కూడా చక్రం తిప్పినవారే. అంటే ఒక ప్రాంతీయ నేపథ్యం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం. మరి ఆ కోవలోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తర్వాత జాతీయ స్థాయిలో తన ఇంపాక్ట్ని చాలా బలంగా చూపిస్తూ వస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్. విభిన్నమైన పార్శ్వాలు ఉన్నాయి ఆయనలో. ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే నిశ్చితంగా ఈ పాయింట్కి ఆయన కన్ఫైన్ కారు. ఇవాళ ఉన్న స్టాండ్ రేపు ఉండకపోవచ్చు. ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు మార్క్సిస్ట్ పార్టీతోటి అలాగే బీఎస్పీ తోటి కలిసి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఒక బడింగ్ రీజనల్ పార్టీ నాయకుడిగా ఆయనకు కొన్ని మనసులో ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయం మనం ఏమన్నా సృష్టించగలమేమో అని. థర్డ్ ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో అవసరం అనే భావన ఆయనకు బలంగా ఉంది. ఆ దిశగా ఆయన అడుగులు వేశారు. మనం వేసే ప్రతి అడుగు సక్సెస్ అవ్వాలనేం లేదు, బట్ ఆ ప్రయత్నంలో అయితే లోపం లేదు. ఆయన ప్రయత్నం గట్టిగా చేశారు. బట్ దాట్ బికెమ్ ఎ ఫిటైల్ అటెంప్ట్. అలాగనే ఆయన జర్నీ ఆపలేదే. చూశారు, రాజకీయాల్లో ఒక పార్టీ తనకు తానుగా ఎదగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవడానికి అవసరమైతే పొత్తులు ఉంటాయి, అవగాహనలు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. ఈ అవగాహనలు, పొత్తులు, సర్దుబాట్లు ఈసారి బీజేపీతో ఆయన జర్నీ మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత సెకండ్ అటెంప్ట్లో మరి ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి దూసుకొచ్చారు. ఎప్పుడైతే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకున్నదో జనసేన, నేషనల్ మీడియా పర్సెప్షన్ అంతా కూడా మారిపోయింది జనసేన పట్ల. నేషనల్ మీడియా కెమెరా లెన్సులన్నీ పవన్ కళ్యాణ్ వైపు చూడటం మొదలెట్టాయి. అందుకనే ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలు కానీ, హిందీ ఇంటర్వ్యూలు కానీ, వాటిలో వచ్చే అవుట్కమ్ కానీ, ఎవరు అడిగినా ప్రస్తుతంగా పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ మీద దృష్టి ఉందా లేదా, ఫ్యూచర్ సీఎంగా పవన్ని చూడొచ్చా, ఈ రెండు ప్రశ్నలు అయితే అడుతిప్పి ఈ రెండు ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఆయన ఏం చెప్పారు? ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు.
ఆర్గానిక్గా జరగాలి, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం జరగాలి. తన జర్నీ జనసేన ఇవాళ 10 ఏళ్ళు దాటిన తర్వాత బుడిబుడి నడకల నుంచి తప్పుటడుగులు వేసుకుంటూ నెమ్మదిగా నడక మొదలెట్టి నడకలో వేగం పెంచి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. రేపు ఈ పరుగు ముఖ్యమంత్రి పీఠం దాకా ఉంటుంది. చెప్పకనే చెప్పారు. అది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి, తృతీయ ప్రత్యామ్నాయం కావాలి. అయితే తెలుగుదేశం, లేకపోతే కాంగ్రెస్ విసర్జించిన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన వైఎస్ఆర్సీపీ, వీళ్ళేనా? అయితే చంద్రబాబు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళేనా? మనకి ఇంకా వేరే ఎవరూ లేరా? ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన, ఇంకెవరు పరిపాలించడానికి వీల్లేదా? ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధి. రెడ్లు కమ్మలు కలిపితే ఉన్నది 12%. మిగిలిన 88% అందరూ కూడా ఈ సెక్షన్ కిందకే వస్తారు. ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఆయన వంక ఆశగా చూస్తున్నాయి, థర్డ్ ఆల్టర్నేటివ్గా మీరు ఎమర్జ్ అవ్వండి అని. ఓవర్ నైట్ ఎమర్జ్ కారుగా. వామనుడు కూడా త్రివిక్రముడు కావటానికి ఒక బలిచక్రవర్తి సాయం కావాల్సి వచ్చింది. బలి ఉన్నాడు కాబట్టే వామనుడు త్రివిక్రముడయ్యాడు. బలి ఉన్నాడు కాబట్టి బలిని అణచటం కోసం ఆయన 3 పాదాలు, ఒక్కొక్క పాదం ఒక్కో దగ్గర వేసుకుంటూ వచ్చాడు. ఒక పాదం భూమి మీద, ఒక పాదం ఆకాశం మీద, 3వ పాదం బలిచక్రవర్తి తల మీద పెట్టాడు. దానికి చాలా టైం పట్టింది. వామనుడు పుట్టాలి, వామనుడు పెరగాలి, ఒక 10 ఏళ్ళు బాలుడి దాకా రావాలి. కరెక్ట్గా ఈ 10 ఏళ్ల బాలుడు అయ్యాడు. ఈయన 11వ ఏట్లో వచ్చాడు కాబట్టి వామనుడు త్రివిక్రముడవుతున్నాడు. త్రివిక్రముడయ్యి బలిచక్రవర్తి తల మీద పాదం మోపి ఆంధ్రప్రదేశ్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ని చూపించబోతున్నాడు అనే అంశాన్ని నేషనల్ మీడియా ఆ నరాన్ని పట్టినట్టుగా లోకల్ మీడియా పట్టలేకపోయింది. లోకల్ మీడియాకి ఎంతసేపు కులాలు, వర్గాలు, వైషమ్యాలు, లేకపోతే ఇంకో ఇతరత్ర కక్షలు, కార్పణ్యాలు, ఇవి కాదు. ఒక నాయకుడిని ఐడెంటిఫై చేయటం ఎలా, అది నరేంద్ర మోడీ చేశారు ఎన్డీఏ సమావేశంలో, మేరే పీచే పవన్ హై అన్నప్పుడు. అలాగే ఈ అంశంలోకి వచ్చేప్పటికీ మీడియా ఐడెంటిఫై చేస్తుంది ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని. ఆయనేం చెప్పలేదు నేరుగా, అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకున్నంత. బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గోదావరికి, వంశవృక్ష సినిమాలో, గోదావరికి ఎంత చెంబు తీసుకెళ్తే అంతే చెంబుతో నీళ్ళు వస్తాయి. పవన్ కళ్యాణ్ని ఎలాంటి ప్రశ్న అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసుకుంటేనే అలాంటి సమాధానాలు బయటకు వస్తాయి. ఆ విజ్ఞత నేషనల్ మీడియా చూపించింది, ఆయనలో ఫ్యూచర్ సీఎంని ఫైండ్ అవుట్ చేసింది. సో లెట్ us say బెస్ట్ ఆఫ్ లక్ టు పవన్ కళ్యాణ్ గారు.